ఇప్పుడు వీళ్ళందరూ విశ్రాంతిలో ప్రవేశించాలంటే వీళ్ళు ఎక్కడికి పోతారు? నరకానికే. హల్లెలూయా. వాగ్దానం చేయబడ్డ సంతతి కాదండి. బైబిల్ వాక్యం ఏమంటుంది తెలుసా? నిత్య జీవము అనుగ్రహించున్నది ఆయనే, తానే మనకు చేసిన నిత్య నిబంధన అయినను నీ కంఠంలో ప్రాణము ఉండగా నువ్వు దేవునికి విరోధముగా ఒకవేళ ఉన్నట్లయితే నీ ఆత్మ బయటికి వెళ్తే అది నరకానికే వెళ్తుంది. వాగ్దానాలు చేశాడు, ప్రమాణాలు చేశాడు, ఉన్నాయి. కానీ వాటిని అనుసరించి, అందులో ఉన్న మర్మాలను అనుసరించి నువ్వు నడుచుకుంటేనే నీ ఆత్మ పరదేశికి వెళ్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడదాం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు? నా విశ్రాంతిలో ప్రవేశించడానికి దేవుడే చెప్పిండాడు. ఇక చెప్పిన తర్వాత ఇక వీళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశానికి రారు, వీళ్ళని రానియనని చెప్పి దేవుడు చెప్పిండు. చెప్పిన తర్వాత ఇక ఆలస్యం చేస్తున్నాడట మార్గాన్ని. హల్లెలూయా. అసలు 40 రోజులల్లో పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఈజిప్టు, ఇప్పుడు ఈజిప్టు, అప్పుడు ఐగుప్తు. ఆ ఐగుప్తు నుండి 40 రోజులలోనే వాళ్ళు వెళ్ళాలట. కానీ 40 సంవత్సరాలు ఎందుకు నడిపించిండో తెలుసా? మార్గములో ఒక్కొక్కరిని సంపుకుంటా తీసుకొని పోయిండట. హల్లెలూయా. అక్కడికి పోయేసరికే ప్రారంభమైన వాళ్ళు 2 గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మహిమపడదాం. కడమ వాళ్ళు అందరూ ఏమైరు? చనిపోయారు. హల్లెలూయా.